నేను జిఆర్ మహర్షి. దారుణమైన విషయం ఏందంటే, కల్తీ పాలు తాగి నలుగురు చనిపోయారు రాజమండ్రిలో. అంటే కల్తీ లేనిది అసలు మనం దేన్ని ఊహించలేం. మనం రోజువారీ తినే పదార్థాలు, రోజువారీ రెస్టారెంట్లు కావచ్చు, లేదా బయట చిన్న హోటళ్ళు కావచ్చు, పెద్ద హోటళ్ళు కావచ్చు, పాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఎప్పుడు ఏదో వార్త వినిపిస్తూనే ఉంటుంది. కల్తీ మద్యం తాగి చచ్చిపోతారు, కల్తీ పాలు తాగి చచ్చిపోతారు, కల్తీ నీళ్లు తాగి చచ్చిపోతారు, కల్తీ ఆహారం తిని చనిపోతారు. ఇటు ఎన్నో. ఎందుకు ఈ కల్తీ అనేది మన జీవితాలను ఎందుకు ఇంత పీడిస్తూ ఉంది అంటే, ప్రభుత్వం అనేది ఒక పెద్ద యంత్రాంగంతో కూడుకున్న వ్యవస్థ కదా. ఇంత ప్రభుత్వం కూడా ఏదో చనిపోతే నష్టపరిహారం ప్రకటిస్తాము. ఇది ఏ ప్రభుత్వం అని కాదు. ప్రభుత్వం కావచ్చు, జగన్ గారి ప్రభుత్వం కావచ్చు, రేపు ఇంకొక ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వమైనా ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోని ప్రభుత్వమైనా ఏం చేస్తుంది అంటే, చచ్చిపోతే 5 లక్షలు, 10 లక్షలు, 2 లక్షలు డబ్బులు ఇచ్చేస్తుంది. లేదంటే బతుకుంటే వాడు ఏదైనా హాస్పిటలైజ్డ్ అయితే ఏదో ఆసుపత్రిలో చికిత్స చేయిస్తారు. ఒక 2 రోజుల ప్రతిపక్షాలు లేదా ఇంకొకరు దీని గురించి మాట్లాడతారు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లేదా ఇంకొకరు బాధ్యతగా దీంట్లో ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించము, దీనికి కారకులైన వాళ్ళందరి మీద చర్య తీసుకుంటాము, వాళ్ళని మామూలుగా వదిలిపెట్టము అని ఏదో చెప్తారు. వాళ్ళని ఏదో ఎవరైనా కారకులు ఉంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేస్తారు. జైల్లో వేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ బెయిల్ మీద వచ్చి మళ్ళీ కల్తీ వ్యాపారం చేయడమో ఇంకేదో చేసుకుంటూ ఉంటారు. ఇదే కదా రొటీన్గా ఇదే జరుగుతూ ఉంది. ఎందుకు ఈ కల్తీని మనం అరికట్టలేని స్థాయికి ఎందుకు వెళ్ళిపోయిందంటే, దానికి పరిరక్షించాల్సిన వ్యవస్థని మనము బలహీనం చేసి పెట్టుకున్నాం. కల్తీ నిరోధక శాఖ, కల్తీకి సంబంధించిన శాఖలు ఉన్నాయి మన దగ్గర. ఆ శాఖలు పని చేయరు. ఒకవేళ పని చేయాలన్నా పని చేయనీయరు. ఎట్లా పని చేస్తాయి అవి? దాడులు చేయాలి, కేసులు పెట్టాలి, ఇవన్నీ చేయాలి. దాడులు ఎక్కువ చేస్తే మళ్ళీ అదొక రాజకీయం అవుతుంది. అందువల్ల ఇంకోటి ఏమిటంటే, విపరీతమైన అవినీతి ఆ శాఖల్లో. అది అందరికీ తెలిసిన విషయమే. కల్తీ నిరోధక వ్యవస్థలో దారుణమైన అవినీతి ఉంది, దాంట్లోనే కల్తీ ఉంది. ఏం చేయాలా? చిన్నపిల్లలు పాలు తాగి చచ్చిపోతారు, నీళ్లు తాగి చచ్చిపోతారు. అంటే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఇంత మునుపు ఒక 40-50 ఏళ్ల క్రితము ప్రతి వ్యాపారంలోనూ అంటే ఫుడ్ బిజినెస్లో విపరీతమైన లాభాలు ఆర్జించాలనే ధ్యాస కంటే కూడా ఏదో మనం బతుక్కుంటే చాలు అని ఉండేది. మనం బతికితే చాలు, మన కుటుంబం బతికితే చాలు అని ఉన్నప్పుడు ఏ సమస్య లేదు, ఇంత కల్తీ జ్ఞానం లేదు అప్పుడు. కానీ క్రమేపీ ఏమైందంటే, ప్రతి వ్యాపారంలోనూ ఏదో ఒక రకమైన గోల్మాలు చేసి డబ్బులు సంపాదించాలని కోరిక పెరిగే కొద్దీ మొత్తం కల్తీ. పాలలో నీళ్లు కలిపేది అనేది పాలు పుట్టినప్పటి నుంచే ఉన్నాయి. పాలలో నీళ్లు కలుపుకుండా ఏ వ్యాపారి వ్యాపారం చేయలేడు. మన సినిమాల్లో కూడా అనేక జోకులు ఉన్నాయి. ఏమయ్యా, పాలలో నీళ్లు కలిపావా, నీళ్ళల్లో పాలు కలిపావా అంటే, గుండమ్మ కథ సినిమాలో రమణారెడ్డి అంటాడు, లేదు ఈరోజు కుళాయిలో నీళ్లు సరిగా రాలేదని ఏదో అంటాడు. కాబట్టి పాలలో నీళ్లు కలపడం, నీళ్లు బదులు ఏవేవో కెమికల్స్, దాని చిక్కదనం కోసం కెమికల్స్, దానికి బర్రెలకే హార్మోన్ ఇంజక్షన్లు ఇవ్వడము, రకరకాలుగా ఏవేవో కలిపేయడము. మనం తాగుతున్న పాలు అవునో కాదో మనకే తెలియదు. ప్యాకెట్లలో వచ్చే పాలు కావచ్చు, మన ఇళ్ళకు పోసే పాలు కావచ్చు, ఏ పాలన్నా కానీ మనం తాగుతున్న పాలో కాదో మనకి ఎట్టి పరిస్థితుల్లో తెలియదు. ఎందుకు తెలియదు అంటే, మన దగ్గర ఏముంటాయి, మన దగ్గర ఏం సిస్టమ్స్ ఉండవు కదా. ఒక హోటల్కి పోతాము, వాడు 3 రోజుల క్రితం చికెన్ పెట్టినాడో ఇప్పుడు ఫ్రెష్ చికెన్ పెట్టినాడో మనకు తెలియదు. మన దగ్గర ఏముంటుంది, వాడు వేడి చేసి ఇస్తాడు. వేడి చేసి ఇచ్చిన తర్వాత తినేస్తాం. తినిన తర్వాత ఏమైనా సమస్యలు వస్తే కదా మనకి ఏదో ప్రాబ్లం ఉందని తెలిసేది. సరే, ఈ అధికారులు వస్తారు, వాళ్ళు ఏదో ధూమ్ అని ఒక 4 రోజులు పైన పెద్ద వాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు అందరినీ, అసలు కల్తీ నిరోధక శాఖ అనేది పనిచేయడం మొదలు పెడితే దానికి ఇప్పుడున్న సిబ్బందికి కనీసం 10 రెట్లు సిబ్బంది కావాలి. అసలు సిబ్బందే ఉండరు దాంట్లో. అది సమస్య. అసలు సమస్య ఏమిటంటే, దేంట్లో అయితే సిబ్బంది ఉండాలో దాంట్లో సిబ్బంది ఉండరు. దేంట్లో అయితే ఫెయిర్గా నిజాయితీ పరులైన అధికారులు ఉండాలో దాంట్లో వాళ్ళు ఉండరు. ఒకవేళ ఉన్న వాళ్ళని వేరే డిపార్ట్మెంట్లకు బదిలీ చేయడమో సస్పెండ్ చేయడమో చేస్తారు. ఎందుకంటే ప్రతిదీ పొలిటిసైజ్. ఊరికే ఏదో కల్తీ మద్యం జరిగింది, కల్తీ మద్యం తాగారంటే ఒక 4 రోజులు అని వాడి మీద కమిటీ, వీడి మీద కమిటీ, అది చేయి ఇది చేయి, వాడిని ఎత్తి లోపలయ్యి అంటారు. నీకు నష్టపరిహారం ఇస్తారు, అర్థం అయిపోయింది. కీలకతం. రాజమండ్రి పాలు కూడా అదే జరిగేది. ఒక వారం రోజులు దీని మీద గొడవ జరుగుతుంది. వారం తర్వాత ఎన్నో బాధ్యుడిని తీసిపోయి జైల్లో వేస్తారు. జైల్లో వేసిన తర్వాత మళ్ళీ నార్మల్గానే ఉంటుంది. ఇంక ఎంతమంది కల్తీ వ్యాపారులు ఉన్నారో ఎవడు తెలుస్తుంది. ఎవరైనా చచ్చిపోతే తప్ప మనకు కల్తీ జరిగిందని తెలియనంటే అన్యాయమైన పరిస్థితుల్లో ఉన్నాము. ఎందుకంటే మామూలుగా ఏదో డయోరియానో, మోషన్స్ పట్టుకోవడం, ఇంకోటి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఎక్కడ లెక్కల్లో ఉంటాయి. చాలామంది కల్తీ వల్ల చచ్చిపోతూ కూడా ఉంటారు. ఇట్లా మాస్గా చనిపోయినప్పుడే తెలుస్తుంది మనకు, ఓహో ఇది దీనివల్ల ఇళ్లలో
రకరకాల కారణాల వల్ల ఈ కల్తీ ఫుడ్ తిని చచ్చిపోతే ఏం చేసేది? పిల్లల పాలలో కల్తీ చేస్తారు, మనం మందులు కల్తీ, మందులు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో తెలియదు, మనం తాగే మంచినీళ్ళు కల్తీ, మనం తినే ఆహారం కల్తీ, మనం తినే ప్రతిదీ కల్తీ అయితే మన ఇంత సిస్టమ్ ఉండి కూడా ప్రజల ఆరోగ్యాన్ని మినిమం కూడా కాపాడలేకపోతే దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు దానికి ఆ శాఖను చూస్తున్న మంత్రి గారు ఏమైనా రిజైన్ చేస్తారా? ఏం చేయరు కదా, ఆయన తెలియని కూడా తెలిసి ఉండదు. ఏదో పేపర్లో వార్తలు వచ్చే తప్ప ఆయనకు కూడా తెలియదు. ఎక్కడ తెలుస్తుంది ఆయనకి ఎక్కడ ఏం జరుగుతుందో, ఏం కల్తీ జరుగుతుందో? మనం మన సిస్టమ్ని ఇలా మనం వీక్ చేసుకుని చచ్చిపోతే పేదవాళ్ళే కదా చచ్చిపోతారు. ఎక్కువ శాతం ఇట్లా వాటిలో ఎవరు చచ్చిపోతారు? ఏదో హాస్టల్ విద్యార్థులు ఇట్లా వాళ్ళే పేదవాళ్ళే కదా చచ్చిపోతే ఏమో నష్టపరిహారం ఇస్తాం, వాటితో చేతులు దులుపుకుందాం, అయిపోయింది. ఎప్పుడైనా ఈ అధికారులు ఊరికే రాజకీయాలు మాడుతూ ఉంటారు కానీ పొలిటీషియన్స్, ఎప్పుడైనా మీరు హాస్టళ్ళలో పెట్టే ఫుడ్ కానీ కూరగాయలు కానీ దాంట్లో ఏమన్నా క్వాలిటీ ఉంది అని ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూడరు. మీరు కావాలంటే ఏ హాస్టల్కైనా పోయి అర్ధరాత్రి పోయి లేదా భోజనం టైం పోయి చూడండి వాళ్ళ పరిస్థితి. వాళ్ళ నీళ్ళ చారు, నీళ్ళ సాంబారు, వాళ్ళు తినే అన్నము, ఆ కూరగాయలు ఎప్పటివో కూరగాయలు పెట్టుకుంటారు. ఫుడ్ సేఫ్టీ కమిషన్ చైర్మన్ అని ఎవరో ఆయన ఏదో కొంచెం బాధ్యతగా పనిచేస్తున్నాడు. ఎందుకంటే అప్పుడప్పుడు వీడియోల్లో కనిపిస్తుంటాయి, అందరిని తిడుతూ ఉంటాడు, ఏం మనుషులయ్యా మీరు, మీ ఇళ్ళల్లో ఇలా పెడతారా, మీ ఇళ్ళల్లో ఇలాగే మీ పిల్లలకైతే ఇట్లా వడ్డిస్తారని తిడుతూ ఉంటాడు. ఆయన ఒక్కడే ఈ మొత్తం సిస్టంలో కొంచెం జాగ్రత్తగా బాధ్యతగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంక ఈ కల్తీ గురించి అన్ని మొత్తం పాలిటిక్స్ దగ్గర నుంచి అన్నీ కల్తీ అయిపోయినప్పుడు ఇంక పాలు కల్తీ అయినాయని ఎందుకు మనం బాధపడేది? మన మొత్తం సిస్టమే కల్తీ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా పాలు కల్తీ అయినాయి, నీళ్లు కల్తీ అయినాయి. అసలు మీరు మొత్తం రాజకీయ నాయకులే పై నుంచి కింది వరకు కల్తీ అయ్యి 100 కోట్లు పెట్టి గెలిచి మళ్ళీ 500 కోట్లు సంపాదించుకునే మూడ్లో ఉంటే ఇంక పాలోడు నీళ్లు కలిపే పాపం వాడు ఏం చేస్తాడు? వాడికి ఏదో 10 రూపాయలు వస్తుందని నీళ్లు కలుపుతాడు. ఇంకోటి ఏదో 3 రోజులు చికెన్ ఎందుకు వేస్ట్ చేయాలని పెడతాడు, తిన్నోడు పోతాడు. ఏమనంటే కల్తీ మీద మేము గట్టి చర్యలు తీసుకుంటాం అంటారు. ఎప్పుడు తీసుకుంటారు గట్టి చర్యలు? ఎప్పుడు చచ్చిపోతూనే ఉంటారు జనం. ఇది తెగేది కాదు. ఎందుకంటే మనకు కింద నుంచి సిస్టమ్ని క్లీన్ చేసే ఒక వ్యవస్థ లేదు కదా మన దగ్గర. ఈ వ్యవస్థ లేనప్పుడు మనం ఊరికి ఇట్లా మాట్లాడుకోవడం, టైంపాస్ మాట్లాడుకోవడం, ఇట్లా వీడియోలు చేసుకోవడం అంతే. థ్యాంక్ యూ.